పోరాటాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా ఆవిర్భావం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కరీంనగర్ ప్రజలకు మరి కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు 69 నుండి తెలంగాణ కల సాకారం కావాలని పోరాటం చేసిన పోరాట యోధులకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పోరాడి సాధించుకున్న తెలంగాణ లోపల 10 ఏళ్ళు ఆగమైపోయింది. ఆగమైన తెలంగాణను గాడి పెట్టడానికి ప్రజలు ప్రజాస్వామ్య పాలనను కోరుకున్నారు. అదేవిధంగా కరీంనగర్లో కూడా మ్యాక్సిమం సీట్లను కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినారు. ఒక నియంతృత్వ పాలనను పారదోలి ప్రజాస్వామ్య పాలనకు పట్టం పెట్టారు. కాంగ్రెస్ పాలనకు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాస్వామ్య యుద్ధంగా ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని కాంగ్రెస్ ఏదైతే కలలు కన్నదో అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా ప్రజలందరికీ తెలియజేసేది ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలని, సర్వతోముఖాభివృద్ధి సాధించాలని, బడుగు బలహీన వర్గాల ప్రజలకు అదేవిధంగా నిరుద్యోగులకు వ్యవసాయదారులకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సాధించుకున్న తెలంగాణలో వారి వాటా వాళ్ళకు చెందే విధంగా అందరికి కూడా న్యాయంగా ధర్మంగా రావాల్సిన వాటాను వాళ్ళ హక్కులను కాలరాచే విధంగా కాకుండా చెందే విధంగా ఈ పరిపాలన ఉంటుందని తెలియజేస్తూ అందరికీ మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. For more videos like this, subscribe Big TV channel.